హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలా రకాల హల్వా అయితే తినుంటారు కదా. కానీ ఇలా టైప్ హల్వా ఎప్పుడైనా తిన్నారా? దీన్నైతే మాఖండి హల్వా అంటారు. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తారనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈసారి ట్రై చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. దీనికోసం అయితే ముందుగా మనమైతే సూజీని తీసుకున్నాం, అదే ఉప్మా చేసుకుంటాం కదా, ఆ సూజీ రవ్వ అనమాట. దాన్ని అయితే అందులో ఒక కప్పుడు దాకా మిల్క్ అయితే యాడ్ చేసి షోక్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్డిష్గా చేసుకొని తీసేసుకోవాలి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి తీసేసుకున్నాను కదా. ఇప్పుడైతే అందులో నెయ్యి ఉంది కదా, నెయ్యి దాంట్లో మనం అయితే ఆల్రెడీ సాక్ చేసి పెట్టుకున్నాం కదా సూజీని మిల్క్లో, అదైతే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఫ్రై చేస్తుంటే అదేంటంటే పొడి పొడిగా వస్తుంది అనమాట. మొత్తం అంతా ఇలాగ పొడి పొడిగా వస్తుంది చూసారా, ఇలాగ పొడి పొడిగా రావాలి. అలాంటప్పుడు ఫ్రై అయ్యింది అని అర్థం అవుతుంది. అప్పుడు అవంతా మొత్తం అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కడాయిలలో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని అందులోనే పంచదార కూడా వేసుకొని క్యారమెల్ చేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది అనమాట హల్వాకి. అందుకే అనమాట. అయితే ఇక్కడ షుగర్ మనకి ఎంత కావాలో తెలుస్తుంది కదా, మనం ఎంత రవ్వ తీసుకున్నాం దానికి తగ్గట్టే షుగర్ అయితే వేసుకుని అయితే క్యారమెలైజ్ చేసుకున్నాను. మొత్తం అంతా షుగర్ క్యారమెలైజ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగ ఈ కలర్లో రావాలి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం అందులో ఇంకొక కప్పుడు దాకా పాలు అయితే వేసుకున్న తర్వాత మొత్తం మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సూజీని, దాన్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. సూజీ అంతా మొత్తం అంతా పాల్లో కలాలన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే వేస్తున్నాను ఇక్కడ. వేసి మొత్తం అంతా మంచిగా కలుస్తుంది. కలిసిన తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. స్వీట్ ఐటమ్స్లో ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. దాంతోపాటు మనం ఇలైచీ పౌడర్ చేసి పెట్టుకున్నాను, షుగర్ కొంచెం ఇలైచీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసాను అనమాట. వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం కలిపేసి దించేస్తే చాలు. మంచి టేస్ట్ అనమాట. ఇలాంటి హల్వా మీరు ఎప్పుడు తినిపోయి ఉంటారు, చాలా బాగుంటుంది. మీకే ఈ వీడియో నచ్చినట్టుండే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి.